ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ మన ప్రభువు మనందరికీ స్వరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను. మీ అందరికి కూడా నా శుభవందనాలు. కూడొచ్చిన మీకు అలాగే మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ శుభం కలుగునుగాక. ప్రియులారా, కొద్దిసేపు అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడబోతున్నాను. మీరు తమిళ చూసే ఉంటారు. మరి ఈ డిబేట్ వల్ల ఎవడు బాగుపడ్డాడు మీరు చూశారు. నా ఉద్దేశం, మీరు లేటుగా స్పందిస్తున్నారు అని అనుకుంటున్నారేమో. నేను వాస్తవంగా ఈ డిబేట్ మీద నేను స్పందిద్దామని నాకు ఇష్టం లేదు విన్నప్పుడే. కానీ ఎందుకు నేను రావాల్సి వచ్చిందంటే, ఇలా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. చూస్తేనేమో పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్పులని, దైవజనులని మంచి పేరు పొందారు యేసుక్రీస్తు కృప వల్ల. కానీ వీళ్ళ మధ్య చూస్తుంటే కొంచెమైనా తగ్గింపు, కొంచెమైన వినయం, విధేయతలు వారిలో కనబడటం లేదు. ఈరోజు పాస్టర్లు చూడండి, ఒకడేమో యేసు ప్రభు దేవుడు కాదంటాడు, ఇంకొకడు యేసు ప్రభు దేవుని కుమారుడు అంటాడు, ఇంకొకడు యేసు ప్రభువే దేవుడు అంటాడు, ఇంకొకడు అసలు దేవుడే కాదంటాడు, ఇంకొకడు యేసు ప్రభు పుట్టాడంటాడు, ఇంకొకడు యేసు ప్రభు పుట్టలేదంటాడు. అంటే ఎవరు తోసినట్టుగా వారు, అస్సలు ప్రేమ లేదు, అనురాగము లేదు, తగ్గింపు లేదు. డిబెట్ 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 అని చెప్పుకొని పోటీ పోటీ పోటీ. రా చూసుకుందాం, దమ్ముంటే రా చూసుకుందాం, దా నీది గొప్ప నాది గొప్ప తెలుసుకుందాం రా అని తొడలగొట్టుకుంటున్నారు, జబ్బలు జరుస్తున్నారు, మేసాల మెలదిప్పుతున్నారు. అసలు వీళ్ళు క్రైస్తవ పుట్టక పుట్టారా లేకపోతే ఏంటని బైబిల్ దగ్గర పెట్టుకొని ఆలోచిస్తుంటే బాధేస్తుంది. నా జీవితంలో కూడా అండి, ఒకప్పుడు నేను కూడా అండి తెలియని కాలంలో మరి భయంకరంగా కారాల మీసాలు నూరేవాడిని అండి. మీసాలు మామూలుగా కదండి, రెండురా చూసుకుందాం అన్నట్టుగా చాలా చేశానండి. నేను చాలా చేశాను. అసలు లెక్క లేకుండా మాట్లాడేవాడిని. ఎంత టోళ్ళు కూడా రండని బహిరంగ సభలోని కేకేసేవాడిని. లెక్క చేసేవాడిని కాదు. అంటే నాలో ఏదో నేనే గొప్పవాడు అన్నట్టుగా, లేకపోతే నాకే బాగా తెలుసు జ్ఞానం అని అనుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ నేను కూడా కొన్నాళ్ళు పెట్టిరిగిపోయాను. కానీ నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా భారంగా దుఃఖంతో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నిజంగా బిడ్డలారా, మీరు నమ్మమని చెప్పను కానీ నా మనస్సాక్షి చెప్తున్నాను, బైబిల్ ముందు చెప్తున్నానండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వద్దని చెప్పాడండి. ఈ రూట్లో నువ్వు వెళ్ళొద్దని చెప్పాడండి. వద్దు. ఏంటి అసలు ఇది? ఈ తొడలు కొట్టడం, మీసాల మెలదిప్పటం. యేసుక్రీస్తు పిల్లలు, అందరూ యేసుక్రీస్తు పిల్లలు, ఒకే తండ్రి పిల్లలని చెప్పుకుంటున్న మనము ఈరోజు పోటీ పోటీ పోటీ. ప్రేమ లేదండి. ఎవరి మాటలు చూసినా ప్రేమ లేదండి. ఈరోజు ఈ క్రైస్తవ ఈ వీడియో దయచేసి కేవలం పాస్టర్లకి రండి, కేవలం దైవ సేవకులకి, సేవకురాండ్రలకండి. ఒకరిని చూసి ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వారు వీడియో చేస్తే వీరు వీడియో చేస్తున్నారు, వారి మీద వీరొక వీడియో, వారొక వీడియో, ఇట్లా ఆడియో వీడియో చేసుకుంటూ ఎవడెకోడే అసలు వివర్స్ కొరక చేస్తున్నారా, లేకపోతే నేను గొప్ప అని చెప్పుకుంటున్నారా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత వేదన పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అసలు ప్రార్థన ఉందండి. ఈ పోటీ పెట్టుకునే వాళ్ళకి ప్రార్థన జీవితం ఉందండి. అసలు ప్రార్థన జీవితం ఉంటే వాళ్ళకి అటువంటి దురుసుగా మాటలు ఏంటండి? ఒక దైవ సేవకుల నోట్లో నుంచి ఎటువంటి మాటలు రావాలంటే దురుసుగా అసభ్యంగా, ఎవరికి వాళ్ళే అబ్బా. అసలు ప్రార్థనా జీవితం లేదు, భక్తి లేదు. ఆ మాటలు బట్టి చెప్పొచ్చండి. ఏమండి, పండును బట్టి చెట్టు గుణం చెప్పొచ్చు. కానీ ఏమండి, ప్రేమ లేదండి. పౌలు గారు ఏమన్నాడో తెలుసండి? ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరములు కలిగిన ప్రేమ లేని వాడనైతే మ్రోగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును అన్నాడు.
దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు. ఏమంటే కాల్చుటకు నా దేహమంతయు అప్పగించిన ప్రేమ లేని వాడనైతే మృగేడి కంచు గణగణలాడు తాళమునయ్యుందును అన్నాడు. ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటినీ తాళును. ప్రేమ అమర్యాదగా నడవదు. ఈరోజు ఈ పాస్టర్లు చూడండి, కొంతమంది పాస్టర్లు, కొందరు, అందరు కాదు, కొందరు పాస్టర్లు అమర్యాదగా మాట్లాడుకోవటం, బూతులు మాట్లాడుకోవటం, ఆఖరికి అసలు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అంటే బ్యాచ్లుగా విడగొట్టుకున్నారు. ఒక తండ్రి పిల్లలు బ్యాచ్లుగా విడగొట్టుకొని గ్రూపులుగా ఎవడి గ్రూపు వాడిది, ఎవడి గ్రూపు వాడిది. వాడు గెలిస్తే ఈడి పక్కన వాడు వేళ్ళేస్తాడు, ఈడి పక్కన గెలిస్తే వాడి పక్కన వాడు వేళ్ళేస్తాడు. అంటే ఎవడికి వాడి గ్రూపులుగా విడగొట్టుకున్నాడు. అసలు క్రైస్తవుడు కాదు, పాస్టర్ అని చెప్పుకున్నప్పుడు ఎలా ఉండాలండి? మాదిరి ఏదండి? ఈ డిబేట్ వల్ల ఏ ఒక్కడైనా మారు మనసు పొందినట్టు చూపించండి మీరు. అసలు ఈ డిబేట్ వల్ల ఏమైనా సాధిస్తున్నారా అసలు? ఏమండి, ఏదో ఒకవేళ శాస్త్రవేత్తల గురించో, ఏదో ఒకవేళ నాస్తికులు దేవుడు లేడన్న వాళ్ళ గురించి ఎప్పుడన్నా డిబేట్ చేస్తే పర్వాలా. పోనీ డిబేట్ చేసేవాళ్ళు ఏమన్నా ఈ మతోన్మాదులతో, లేకపోతే ఈ చీకటి శక్తులుగా ఉన్నారు మతోన్మాదులు, కొందరు ఉగ్రవాదులుగా మతోన్మాదులుగా మారిపోయారు. ఇప్పుడు ఏమని మగ్ధలేని మరియమ్మని, లేకపోతే యేసు తల్లి మరియమ్మను, యేసు ప్రభువుని అనరాని మాట్లాడుతున్నారు. సిలువ వేయబడలేదు అంటున్నారు, 3 మేకులు పీక్కోలేనోడు అంటున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అసభ్యంగా. అటువంటి వాళ్ళతో డిబేట్ పెట్టండి, అటువంటి వాడితో డిబేట్ పెట్టుకోండి. కానీ ఇదేంటండి, ఒకే తండ్రి బిడ్డలు పాస్టర్లు మధ్య, కొందరైన పాస్టర్ల మధ్య ఏందండి అసలు సమాధానం ఉందండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కనబడట్లేదండి, లేదండి. ఏమండి, పాస్టర్లైన మన మధ్య ఇటువంటి గర్విష్టపు మనస్తత్వం, ఏమండి, ఇటువంటి ఈగో మనలో భయంకరంగా, ఈ గర్వం. అందుకంటే బైబిల్ అంటాడండి, గర్వానికి ముందు అహంకారానికి ముందు మరణం అంటాడు. ప్రియులారా, వద్దండి, వద్దు. క్రైస్తవులారా దయచేసి ఆలోచించండి, వద్దండి. ఈ డిబేట్ వల్ల మనకు ప్రయోజనం లేదండి. ఏమండి, యేసు ప్రభువుని ముక్కలుగా చీలుస్తున్నారండి ఈరోజు ఈ పాస్టర్లేనండి. ఏమండి, నాకు తెలిసి పాస్టర్లో పరలోకం పోతారు నాకు డౌట్ ఉందండి, నాకు డౌట్ ఉందండి. నిజమండి, ఈరోజు విశ్వాసి పరలోకం వెళ్తాడు నమ్మొచ్చేమో, కానీ ఈ పాస్టర్లో కొందరు ప్రవక్తను చూస్తుంటే మిగతా పాస్టర్లు కూడా బాధేస్తుందండి. పౌలు ఒక మాట అంటాడు, మీలో ఎవడు కేపావాడు, ఎవరు మీరు పౌలు వాడు అని పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మీ కొరకు పౌలు ప్రాణం పెట్టాడా, లేకపోతే పేతురు ప్రాణం పెట్టాడా, కేప ప్రాణం పెట్టాడా? అది ఎవరు మీకోసం ప్రాణం పెట్టారు? యేసు ప్రభు కాదా? మీరంతా ఒక తండ్రి బిడ్డలు కాదా? ఒకడు అపోలు వాడనో, ఒకడు పౌలు వాడనో, ఒకడు కేపా వాడను, ఇలా పిచ్చిగా వాగుతున్నారే. మీ కొరకు సిలువ వేయబడింది ఎవరో? క్రీస్తు కదా? మనందరి కొరకు సిలువ వేయబడిన మహానుభావుడండి. ఆయన ఎంత ప్రేమ చూపించి వెళ్ళిపోయాడండి మన మధ్యకు వచ్చి, ఎంత ప్రేమ చూపించాడండి ఆయన మన మధ్యకు వచ్చి. ఏమన్నా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు కదండి. యేసు వచ్చింది నీ కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమని. గొప్ప ప్రేమ చూపించిన ప్రేమామూర్తికి పిల్లలని చెప్పుకునే మనం గొప్ప పేరు దేవుడు మనకిచ్చాడే. ఫాస్టర్స్ అని, రెవరెన్స్ అని, బిషప్ అని, పోప్స్ అని, లేకపోతే దైవజనులని, ఇంత గొప్ప కీర్తి మన తండ్రి మనకిస్తే ఈరోజు మీ నోటి మాటల వల్ల మీ దుష్ప్రచారం చూడండి. ఒక్కొక్కడు ఈ పాస్టర్ల పద్ధతిని బట్టి, ఎవరో కొంతమంది పాస్టర్ల పద్ధతిని బట్టి ఈరోజు మొదలు ఆడుకుంటున్నారు. చెడుగుడు ఆడుకుంటున్నారండి. ఏంటంటే ఆ దుర్భాషలు ఏంటి? అసలు ఆ భాష అక్షర దోషం లేకుండా మాట్లాడవలసిన మనము ఈరోజు వారి యొక్క ఆ ఉచ్చారణ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. రాసుకుందాం. ఏ వీడియో ఓపెన్ చేసిన డిబేట్ ఏంది నువ్వు సాధించింది? ఏమండి, ఒకట గుర్తుపెట్టుకోండి ఏమండి, నేను సన్యాసి కలిస్తే రాలేది బోడిదే, చీల్చేవాడు కలిస్తే
ఏమండి సంఘాలు భ్రష్టు పట్టిపోతాయి, డినామినేషన్లు భ్రష్టు పట్టిపోతాయి. వద్దు అండి, వద్దు దేవుని పిల్లరా, వద్దు. ప్రేమ చూపించండి, అవసరం ప్రేమను పంచండి. నాకే ఎక్కువ తెలుసు, నాకు ఎవరికి తెలియదు. నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నా, నాకు కూడా ఎక్కువ తెలియదు, ఎవరికి తెలియదు. తెలుసా మీ అందరికి బైబిల్ మొత్తం తెలుసా? ఎవరికైనా తెలుసా బైబిల్? అసలు బైబిల్ తెస్తే ఇలా మాట్లాడుకుంటారా? బైబిల్ తెలుసా నాకు అన్నవాడు ఒకసారి మీరు ఏమి కానీ నాకు బాగా తెలుసు, నన్ను యేసు ప్రభు దేవుడు అని ఒకడు, దేవుడు కాదని ఒకడు. నేనేమంటానంటే నీకు ఎంత తెలియాలి కాదు ముఖ్యం, తెలిసినంతట్లో నువ్వు భక్తిగా బతకటం ముఖ్యం. బైబిల్ మొత్తం తెలిస్తేనే పరలోకం పోతావు అనుకుంటే అది పచ్చబద్ధం. అలాగనుకుంటే అసలు జ్ఞానానికి కేంద్రస్థానం తెలుసా నీకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలాంశం అన్నాడు సామెతల గ్రంథంలో. జ్ఞానం అంటే ఏంటంటే భయభక్తులు కలిగి బతకటం, అంటే భక్తిగా. ఏమండి ఈరోజు నన్ను అడిగితే పరలోకి వెళ్ళేది ఎవరంటే నాలాంటి పాస్టర్లు అయితే మాలాంటి పాస్టర్లు కాదండి. ఎవరో తెలుసా? అదిగో చర్చిలో పరిచర్య చేస్తూ, ఊడుస్తూ, కసువుడుస్తూ, కుర్చీలు వేస్తూ, ఊడుస్తూ, వంటలు వండిస్తూ, ఆ గిన్నెలు కడుగుతూ, ఆ పాకి పని చేస్తూ, భయంకరంగా వెట్టి సేకరి చేసి తన కష్టాన్ని 10వ భాగాన్ని తెచ్చి సేవ పేరు మీద వేలు ఖర్చు పెడుతున్నాడే. చదువు రాదు నాకు, తెలివి లేదు నాకు, పరిచర్య మాత్రమే వచ్చని గడగడలాడి దూరంగా కూర్చొని ఇంత పరిచర్య చేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడే, వాడండే పరలోకం పోయేది. ఆమేన్. అలాంటి వాడండి పరలోకం పోయేది. నాది జ్ఞానం అనుకుంటే నేను అడుగుతున్న బైబిల్ ప్రకారంగా ఎవరికి పరిపూర్ణంగా తెలియదని చెప్తున్నా. ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఏబు గారు అన్నాడు ఆ మాట. చూడండి, ఏబు గారు, ఒకవేళ దేవుడి గురించి నాకు పరిపూర్ణంగా తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా నిలబడగలరా? మీరు ఎవరు నిలబడలేరు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నాకు దేవుడి గురించి పరిపూర్ణంగా తెలుసు. ఎవరికి తెలియదండి. అయితే ఒకటే, తెలిసినంతట్లో నీ భక్తిని, నీతిని, యథార్థతను విడవక న్యాయముగా నీ జీవితాన్ని కొనసాగిస్తే అదండి తండ్రికి నచ్చేది. నువ్వు బైబిల్ బాగా నేర్చుకొని వ్యభిచారం చేస్తావా, మహాజ్ఞానం అని చెప్పి వ్యభిచారపు సాంగత్యాలు చేస్తావా? అంటే నువ్వు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నా, ఎంత జీవితం నువ్వు పాడు చేసుకున్నా, అసలు నువ్వు ఇతరులకు చెప్పే యోగ్యత నీకుందా? నువ్వు జ్ఞానివే కావచ్చు, నువ్వు మంచి చదువుకున్నవాడు కావచ్చు, బాగా తెలివిగలడు కావచ్చు, నీ తెలివి తగలయ్యని దేవుడు అంటాడు ఒకరోజు. నీ తెలివి తగలయ్యని దేవుడు అంటే ఏం చేస్తారు చెప్పండి? నాకు మీ మీద కోపం కాదు సేవకులారా, నాకు అనాలి, నాకు ఏదో ఇష్టం కాదండి. నేను ప్రార్థన చేసి చెబుతున్నానండి, చాలా ప్రార్థన చేసి వేదన పడి ఎందుకు ఇంత లేటుగా స్పందిస్తున్నానంటే ఇందుకేనండి. నేను వద్దనుకున్నాను, దీన్ని స్పందించకూడదు అనుకున్నాను. కానీ ఇలా ఎవడికోడి వీడియోలు చేసుకుని ఎవడికోడి విమర్శను మెంచుకుంటున్నారే. ఏంటండి డిబేట్ వల్ల సాధించింది ఏంది చెప్పండి? ఏమండి సింహానికి సింహపిల్లే పుడతాయి అన్నట్టుగా క్రూర మృగాలుగా మారిపోయారు కదండి. ఈరోజు పాస్టర్లలో దీనత్వం ఏదండి, తగ్గింపు ఏదండి? ఒకడొకడు వందలు చెప్పుకోడు, ఒక సంఘం పలుక్కో. అస్సలు పైకి మాత్రం స్టేజ్ ఎక్కినప్పుడు అందరూ కూడా ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్ అని గొప్ప చెప్పుకున్నారు తప్ప లోపలంతా విషం. ప్రేమైన దేవుని పిల్లలారా, వద్దండి. ఎవరికి తెలియదండి బైబిల్ పరిపూర్ణంగా. నేనేమంటాను, నాకు తెలిసిన వరకే. ఏమండి బైబుల్ నీకు తెలిసిందే కరెక్ట్ అనుకోబాకండి, అవతలోడు తెలిసింది తప్పు అనుకోబాకండి. నేనేమంటానంటే బైబుల్ అందరికీ పరిపూర్ణంగా అర్థం కావాలంటే అది కష్టం, అది అందదు. ఏబు గ్రంథం 26వ అధ్యాయములో బైబిల్లో దేవుడు రాయించిన మాట మీరు చూడగల చివరి మాటగా ఈ మాట చూపిస్తాను. చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 26వ అధ్యాయము ఒకసారి 14 వచ్చిన మీరు చూడగలిగితే, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఇవి ఆయన కార్యములలో మీరేమో తెలుసుకో, అవి స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఈ మాట మళ్ళీ ఏం చూడండి ఒకసారి. 14 వచ్చిన, ఇవి ఆయన కార్యములలో. మీరు ఏమనుకుంటున్నారు? మాకు దేవుని కార్యాలు బాగా తెలుసు, దేవుడు బాగా తెలుసు, దేవుడి గురించి మొత్తం మాకు తెలుసు అని మీరెవరైతే పిచ్చి వాగుతున్నారో దేవుడు రే మీకు ఏం తెలియదురా, మీరు ఏమిందిరా మీకు తెలుసుకుంది, మీకు ఏం తెలియదు. మీరు తెలుసుకున్న కాడకు భక్తిగా ఉండండి రా. ఒకడొకడు దుమ్మెత్తి పోసుకొని ఒకడికొకడికి ఏందిరా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, అస్సలు అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు. నన్ను అవమానపోవాలి, మీరు నన్ను సిలువేస్తుంది. ఆనాడు యూదులు ఒక్కసారి వేస్తే మీరు ఈనాడు నిరంతరం మీ భాష వల్ల, మీ పద్ధతుల వల్ల ఒక్కడికి మీలో ప్రార్థనా జీవితం ఉందంటారని దేవుడు అడుగుతున్నాడు. మీలో ప్రార్థనా జీవితం ఉంటే అసలు మీలో ఆ భాష అలా వస్తుందా? మీలో ప్రార్థనా జీవితం ఎక్కడుందరా? మీలో
మీరు జ్ఞానులని చెప్పుకొని విర్రవీగి అందరిని మీ వెంట పెట్టుకొని ఊరేగుతున్నారు తప్ప వీడియోలు చేసుకుంటూ ప్రార్థనా జీవితం ఏదండరా? ఎప్పుడు నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు అడుగుతున్నాడండి. ప్రతి దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, అయోగ్యుడైన వాడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో తప్పును వెతకడు. ఆమేన్. ఇది రియల్. యోగ్యుడైన వాడు ఎప్పుడు కూడా తప్పులు వెతకడు. ప్రేమైన దేవుని పిల్లరా, యోగ్యమైన వాడు ఎప్పుడు కూడా ఏమండి తర్వాత అయినా మారతాడేమోలే, తర్వాత తెలుసుకుంటాడేమోలే అని అనుకుంటాడే తప్ప యోగ్యుడైన వాడు ఎప్పుడు తప్పులు వెతకడు. నువ్వు తప్పులు వెతుకుతున్నావంటే నువ్వు ఏ కాడకు నాదే రైట్ నీది తప్పు, నాది రైట్ నీది రాంగు, నేను చెప్పేది కరెక్ట్ అని అంటున్నావంటే నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు అయోగ్యుడు. నువ్వు పరలోక రాజ్యాన్ని కాదు కదా, దేవుని మందిరంలో ఉంటాను కూడా యోగ్యుడు కాదు, ఆ బలలో పాల్గొన యోగ్యుడు కాదు. ఏందండి ఇది? నువ్వు జ్ఞానం అనుకుంటున్నావా? నువ్వు దేవుడి గురించి బాగా తెలుసుకున్నావు నువ్వు విర్రవీగితే బైబిల్లో క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏబు గ్రంథం రాయబడిన ఈ మాట మీరు చూస్తే, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. నాన్న జాగ్రత్త చూపించు అందరికి. 26వ అధ్యాయం 14 వచ్చింది ఏబు గ్రంథంలో. జాగ్రత్తగా అందరూ చూపించు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటితే కదా, గర్జనలు చేయు ఆయన మహాబలమును ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడురా? దేవుడు అన్నాడండి. ఆమేన్. దేవుడు అన్నాడు. ఎవడు గ్రహించగలడు ఆయన గురించి? ఆయన గురించి తెలిసినట్టు విర్రవీగుతావు. ఒకడు నిత్యుడు అంటాడు, ఒకడు నిత్యుడు కాదంటాడు, ఒకడు యేసుప్రభు పుట్టాడు అంటాడు, ఒకడు పుట్టలేన్నాడు, ఒకడు అసలు యేసుప్రభు దేవుడే కాదంటాడు, మరొకడు అంటాడు అసలు యేసుప్రభు దేవుని కుమారుడే కాదంటాడు, ఇంకొకడు అంటాడు యేసుప్రభు దేవుడు అంటాడు, ఇంకొకడు అంటాడు అసలు యేసే దేవుడు అంటాడు. నేనేమంటానంటే, రే నీకు ఎలా అర్థమైందో దేవుడు అన్నమాట. రే మీకు ఎలా అర్థమైందో అర్థమైన కాడకి మీ భక్తిని కోల్పోకండి, మీ యోగ్యతను కోల్పోకండి. మీరు పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషత్వం కలిగి జీవించండి. నేను పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవానిగా నేను జీవించాను. మీరు కూడా ఏమండి, మీకు మాట చెప్పనా? ఈరోజు క్రైస్తవులుగా బైబిల్ చేతబట్టి నేను ఏ వాగుడు వాగినా పర్వాలేదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. బైబిల్ చేతబట్టుకొని అక్రమ సంబంధాలు, బైబిల్ చేతబట్టుకొని వ్యభిచారాలు, బైబిల్ చేతబట్టుకొని ఈరోజు ఏమని కొన్ని టీవీ ఛానల్లో ఈ పాస్టర్ల గురించి ఎందుకు దుమ్మెత్తిపోస్తానంటే ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారండి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారంతటి వారే శరీరధారిగా ఉన్న దినములలో, ఆ మాట ఇబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడండి, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున అతడు భయభక్తిని కలిగిన వాడు ఉన్నందున అతడు యేసు ప్రభు అండి. యేసు ప్రభు ఎందుకు అంగీకరింపబడ్డాడంటే ఆయన ప్రార్థనలు యాచనలు తన మరణము నుండి రక్షింపగలవానికి యేసుక్రీస్తు ప్రభు ఏం తప్పు చేశాడు? ప్రేమైన దేవుని పిల్లలారా, లేదండి, ఏమీ తప్పు చేయని వాడు ఇంత గడగడ వణుకుతున్నారంటే ఏమండి, ఈనాడు తప్పు చేస్తూ కూడా ఈ పాస్టర్లు కొంతమంది భయం లేని వారుగా మాట్లాడుతున్నారండి. నేనేం మాట్లాడినా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ బిడ్డలారా, ఒకటి చెప్తున్నాను మీ అందరికీ, అదేందో తెలుసా? ఒక రోజున న్యాయపీఠ ఎదుట మిమ్మల్ని అందరిని పిలుస్తాడు, నన్ను కూడా పిలుస్తాడు. ఆ రోజు మనం మనం ఎందుకు పిలిచాడు? డబ్బల తీర్పు, అందుకు మీలో బోధకులు కాకుడి అన్నాడు. కఠినమైన తీర్పు, మరీ 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 కఠినమైన తీర్పు అన్నాడు బిడ్డలారా. అందుకే వీడియో ఎక్కువైపోద్ది. ఎంతో చెప్పొచ్చు, కానీ నేను చెప్తున్నా, దయచేసి వద్దు, ఈ డిబేట్ మనకు వద్దండి. నీకు అర్థమైన కడక నువ్వు భక్తి నన్ను అడిగితే నేను చెప్తున్నా, మీరు ఎవరు అడిగిన ప్రశ్న చెప్పగల సమాధానం. నన్ను అడిగితే అన్నీ తెలిసిన అని చెప్పుకునేవాడు కంటే నాకేం తెలియతండి అని సుంకర్లాగా 2 చేతులు పైకెత్తి భక్తితో, వినయంతో, విధేయతతో, సమర్పణ జీవితంతో, తగ్గింపు స్వభావంతో ఆయన సన్నిధిలో, అయ్యా నాకు చదువు కూడా రాదు, అక్షరం మొక్కకూడదు, అక్షర జ్ఞానం లేని వాడిని పామరునని అంటాడు చూడు. ఇలాంటి వాడిని పిలిచి కాదు, దేవదూతలు లాజరుకు పంపించినట్టుగా పంపి సంకలం ఎత్తుకొని పోతాడు పరలోక రాజ్యానికి. ఆమెన్. అది ఇలా డిబేట్ పెట్టుకొని క్రైస్తవ్యాన్ని నాశనం చేయబాకండి. ఈరోజు క్రైస్తవ్యం అంటే ప్రపంచానికి
మార్గదర్శంగా ఉండాలి. అసలు క్రైస్తవం అంటే ప్రపంచానికి ఏందనుకున్నాం? నీతి మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న మాట ఈరోజు అది మార్గంలో లేదు, అరణ్య మార్గంగా మారుస్తుంది మీరంతా. దయచేసి నేను ప్రార్థనాపూర్వకం చెబుతున్నా, వద్దు. నేను చెప్తున్నా కదా, ఒకప్పుడు నేను కూడా విర్రవిగా నేను చెప్తున్నా, మేసాల మీద 2 రోజులు చూసుకుందాం కాబడతారని తొడగొట్టాను. భయం కాదు, వద్దు. మనలో ప్రేమ, మనమంతా కలవాలి, మనమంతా ఒక తండ్రి బిడ్డలం. మన కొరకు ఒకే రక్తం చిందించబడింది, అది పరిశుద్ధ రక్తం, నిర్దోష రక్తం, నిష్కలంక రక్తం, అమూల రక్తం, వెలకట్లేని వివరించలేదు మహోన్నతమైన రక్తం. ఆయన పరిశుద్ధుడు. తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరిని క్షమించు. రంపాలతో చీలుస్తున్నారు, కొడాలతో కొడుతున్నారు, గాలం కుక్కలు చీలుస్తున్నారు, గడ్డం పెరుగుతున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, బళ్ళెపాటు పొడుస్తున్నారు, నాగటి సాళవలు ఈ పొద్దున్ని ఎర్రనివాడుగా మారిపోయిన టైంలో కూడా యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరిని క్షమించన్నాడు. బిడ్డలారా, అందుకే క్షమా అనే భిక్ష పెట్టింది యేసు ప్రభు. మనం కూడా వదిలేండి. మీకు చేతనైతే మీ సంఘాల్లో ఉన్న బిడ్డలు ఆత్మీయంగా బలపడినట్లు ఆత్మ సంబంధమైన మాటలతో వాడిని బలపరచండి. ఈరోజు మీ డిబేట్ వల్ల కాస్త కూస్తూ అప్పుడప్పుడు దేవుడు నమ్ముకున్నవాడు కూడా ఇదేంటరా పాస్టర్ల మధ్య ఇలా ఒకరొక దుమ్మెత్తి వాళ్ళ మధ్య ఐక్యత లేనప్పుడు యేసుప్రభు నమ్ముకోవడం అవసరం అంటే ఈరోజు క్రీస్తు మందను చెడగొడుతున్న ఎవరు? మీరే. అందుకే అన్నాడు, మీరు నా మంద క్రొవ్వును దిగమింగుతున్నట్లుగా మీరున్నారన్నాడు యేసుప్రభు. అందుకే ఈరోజు గొర్రెల కొవ్వు తినే తోడేళ్లకు తయారైన కొందరైన బోధకులకే ఈ పాఠం. దయచేసి కోపం మాత్రం కాదు, ఏదో కావాలని వీడియో చేయాలని కాదు. వద్దు. దీని ద్వారా నాకు నేను చెప్పిన మాట కొంతమంది నచ్చకపోవచ్చు, రైట్, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకటే, నీ యేసయ్యకు నువ్వు నచ్చాలి. నీ క్యారెక్టర్, నీ నడవడిక, నీ పద్ధతి, నీ తీరు, నీ మాట్లాడే తీరు, నీ భాష ఉచ్చారణ, నువ్వు వందనా చెప్పే విధానం, నువ్వు ప్రైజాడు చెప్పే విధానం, ప్రతి దాంట్లో గీసి బయటదీబాకండి. ఒక స్త్రీ అట రాజుగారి నోట్లో యాప పీసు ఇరుక్కుంటే యాప పుల్ల, అది రాను విని రాజుగారి నోట్లో యాప చెట్టు మొలిచిందంటున్నారంట. కారణం, అది యాప పీసు ఇరుక్కుంది. ఇంకోసారి పోతే యాప పుల్ల అన్నారు, ఇంకోసారి యాప కొయ్య అన్నారు, ఇంకోసారి యాప ముద్ద అన్నారు. చివరికి ఇంకొక దేశాన్ని పోయేటప్పటికి అది కొన్ని రాష్ట్రాలు దాటుకొని రాజుగారి నోట్లో యాప చెట్టు మొలిచిందంట. ఇలా మీకు తెలిసిందే జ్ఞానం అని పిచ్చి వాగుడు. దయచేసి వాగబాకండి. ఇప్పుడు వద్దు. ఇలా కొంతమంది సేవకులు కూడా వాక్యం చెబుతుంటే ఒక మాదిరి లేదు, స్టైల్ ఏందది? ఒక మాదిరి లేదా? మనం మాట్లాడుతుంటే సమాజం ఆదరింపబడాలి. మనం మాట్లాడుతుంటే కన్నీటి మయంలో, దుఃఖ సాగరంలో, కష్టాల నష్టాల, వ్యాధుల్లో, బాధలు, సాతాను చేత పీడించబడుతున్న వారి కుటుంబాల్లో కూడా వాళ్ళ కన్నీళ్ళు నాట్యాలుగా మలచబడాలి. అది మన బోధ. క్రీస్తు చెప్పింది అదే మాదిరి. నిన్ను వలె నీ పొరుగు అని. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా? ఒక్కసారా? 7 సార్లు? 7 సంవత్సరాల? 70 సంవత్సరాలు? 70 సంవత్సరాలు కాదు, 77 సంవత్సరాలైనా సరే, 70 ఏండ్లైనా సరే. అంటే 70 అంటే సంపూర్ణ సంఖ్య, 7 అంటే సంపూర్ణ సంఖ్య. జీవితాంతం నువ్వు బతికినంతకాలం క్షమించు. పగడల ప్రవీణ్ కుమార్ గారు మనస్తుంది ఏమంత భార్య? క్షమించండి అందండి. చార్లీ క్రిక్ గారి భార్య ఏముంది? క్షమించండి అందండి. బిడ్డలారా, అందుకే మనం క్షమించే మనస్సు మనకు ఉండాలి. డిబేట్లు మనకొద్దు. మనలో మన డిబేట్లు ఏంటంటే ఐక్యతగా మనం ఉన్నప్పుడే అడవిలో సింహం కూడా ఎద్దులు చూసి దూరం వెళ్ళిపోయిందంట. ఐక్యత కావాలి. వద్దు. దయచేసి మీకు దండం పెడుతున్నా, ఐఎమ్ సో సారీ. ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడితే క్షమించండి. కాబట్టి బిడ్డలారా, మీరందరూ ఆత్మీయంగా బలపడాలి. మిగతా క్రైస్తవులను చెప్తున్నాను, మీ జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన జీవితం. మీరు ప్రార్థన చేసినప్పుడు మీలో మాదిరితనం వస్తుంది. మీరు ప్రార్థన చేయగలిగినప్పుడు మీ సూపులు, మంటలు, క్రియలు అన్నీ మారిపోతాయి. నీలో ఒక పవిత్రత కనబడుతుంది. నిన్ను చూడగానే క్రీస్తు యొక్క ఆత్మీయ గుణగణాలు, క్రీస్తు యొక్క లక్షణాలు నీలో మూర్తిభవించబడతాయి. నువ్వు దైవ లక్షణాలు పులికిపుచ్చుకోవాలి, కానీ అపవాది అవలక్షణాలను నువ్వు పులికిపుచ్చుకోకూడదు. అందుకు నిన్ను పిలవలేదు. నువ్వెవరు తెలుసా? రాజులని యాజక సమూహం మీరంతా, దేవుని సొత్తైన ప్రజలు మీరంతా, ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని జనాంగం అని పేరు పెట్టుకున్నాడు. అటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళకి మచ్చ ఉండకూడదు. అందుకే మనలో మనమే సరిదిద్దుకోవాలి. కాబట్టి ఈ వీడియో రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతున్నాడు. వద్దు. నీకు తెలిసినంతట్లో భక్తిని కొనసాగించు. నాకేదో చిన్నప్పుడు అనుకోబాక. ఎవరికి ఏమీ తెలియదు. ఒకవేళ తెలిసినా అదే ఆయన అన్నాడు, ఇది ఆయన కార్యముల స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలైన మెల్లనైన గుసగుస శబ్దముల వంటివే కదా. గర్జన చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలిగిన వాడెవడు? ఎవరండి ఆయన గ్రహించేది? ఎవరు గ్రహించలేం. తెలిసినంతట్లో నీ భక్తిని కొనసాగించి ఒకటేనండి, ఆయన యేసుని నా రక్షకుడుగా నువ్వు అంగీకరించి భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే
యథార్థంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే పరలోకం కన్ఫామ్. ఇక మందు పరమందు సమృద్ధి దేవుడిని నింపుతాడు. ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశించగాక. చివరి వరకు మీ అందరికీ నా వందనాలు. ఏదైనా ఒకవేళ బాధ పెడితే మన్నించాలని కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మా కోసం ప్రార్థించండి. మీ కొరకు నిరంతరం మేము ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో ఏ ఒక్కరిని ఉద్దేశించి మాత్రం కాదు, అందరూ ప్రేమ కలిగి ఉందాం. సామరస్యం, సామ్యవాదం, సోషలిజం, ఒక ప్రేమ, అనురాగం మనలో కలిగి ఉండాలి. మన కళ్ళల్లో అనురాగం, మన మాటల్లో అనురాగం, మన చేతల్లో అనురాగం, మన క్రియల్లో కూడా అనురాగం ఉండాలి. అప్పుడు సంఘాలు బలపడతాయి, సంస్థలు భయపడతాయి, డినామినేషన్లు బలపడతాయి, అనేక మంది ఓదార్చబడతారు, పరలోక రాజ్యానికి అడుగులు వేస్తారు. ఆ విధంగా మీ సంఘాలని, మీ డినామినేషన్ ఫెలోషిప్ని, మీ వ్యవస్థలు, మీ గ్రూపులను దేవుడు దీవించి ఆశ్రయించాలని ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన వెనుకట్లో దేవుడు దీవించి ఆశ్రయించను గాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.